సంవత్సరం మొదటి రోజే బ్యాంకులు శుభవార్త చెప్పాయి. ఎస్బీఐ సహా మరో 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. మిగిలిన పబ్లిక్, ప్రైవేటు సెక్టర్ బ్యాంకులు కూడా త్వరలోనే వడ్డీ రేట్లపై రివ్యూ చేయనున్నాయి. దీంతో తక్కువ శాతానికే రుణాలు అందబోతున్నాయి. ఈఎంఐల భారం కూడా తగ్గబోతోంది. బ్యాంకులు ప్రజల పక్షాన ఉండాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండాలి. తక్కువ వడ్డీకి రుణాలు అందించి వారి అభ్యున్నతికి పాటుపడాలి. జాతిని ఉద్దేశించి 2 రోజుల క్రితం ప్రసంగించిన మోడీ బ్యాంకులకు చేసిన సూచన ఇది. మోడీ మాట బ్యాంకుల చెవికెక్కినట్లే ఉంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై వడ్డీ రేట్లను వెంటనే తగ్గించింది. అన్ని రుణాలపై 0.9% వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే కొత్త వడ్డీ రేట్లు ఎంసీఎల్ఆర్ను నిన్నటి నుంచే అమల్లోకి తెచ్చింది. ఏడాదిలోపు చెల్లించే రుణాలకు 8% వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు. 3 ఏళ్ల వ్యవధి కలిగిన రుణాలపై వడ్డీ రేటును 9.05% నుంచి 8.15% తగ్గించింది. ఎస్బీఐ నిర్ణయాన్ని మరో 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా అనుసరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లను అదే స్థాయిలో తగ్గించాయి. రేపో మాపో ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా అదే దారిలో అడుగులు వేయబోతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల నుంచి డిపాజిట్లు పెరగడంతో బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు చేరాయి. దీంతో బ్యాంకులకు నిధుల కొరత లేకుండా పోయింది. ప్రజలకు మరింత విరివిగా తక్కువ రేట్లకే రుణాలు అందేలా చూడాలని బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడంతో ఎస్బీఐ, పిఎన్బి, యూనియన్ బ్యాంక్ ఆ దిశగా అడుగులు వేశాయి. దీంతో ఈఐఎంల భారం కాస్త తగ్గే అవకాశం ఉంది. వాహన, గృహ రుణాలు తీసుకునే వారికి కాస్త ఉపశమనం లభించే వీలు కలిగింది.